వెళ్ళిపోతోంది కాబట్టి ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా నీ మనస్సుని నువ్వు కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. అది వనప్రస్థాశ్రమంలో గొప్పతనం. అలా గనక చేయగలిగితే చిట్ట చివరి ఆశ్రమం సన్యాసాశ్రమం లోపలికి వెళ్తాం. సన్యాసాశ్రమం అంటే ఇప్పుడుండే యతీశ్వరులు, మునులు, ఎవరైతే మన భారతీ తీర్థస్వామి వారు, విధుశేఖర స్వామి వారు, వారు సన్యాసులు. వాళ్ళు అంటే సర్వాన్ని న్యాసం చేసిన వాళ్ళు, అంటే ప్రతి దాన్ని వాళ్ళు పరిత్యజించిన వాళ్లే సన్యాసాశ్రమానికి అర్హులు. కాబట్టి ఈ వనప్రస్థాశ్రమం తర్వాత 75 to 100 years అనుకోండి, ఇది ఈ సన్యాసాశ్రమం. ఇంకా ఆ ఆశ్రమం లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉండాలండి. ఏ ఆశ్రమానికి తగ్గట్టు ఆ ఆశ్రమంలో ఆలోచన విధానం మార్చడమే మన జీవన విధానాన్ని మార్చడం. కాబట్టి వనప్రస్థాశ్రమం తర్వాత సన్యాసాశ్రమంలో మన ఆలోచన విధానాన్ని మార్చి మెల్లగా నైతి నైతి నైతి, ఇది నాది కాదు, నాది కాదు, నమః 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 నమ శివాయ. నమ శివాయ అంటే అర్థం అదే కదండి, నమః, ఇది నాది కాదు, నేను కాదు అనే ఆలోచన మన మనసు లోపలికి తీసుకురావడమే సన్యాసాశ్రమం. కాబట్టి ఈ 4 ఆశ్రమం యొక్క వ్యవస్థ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్పెషల్గా అయోధ్యాకాండ గృహస్థాశ్రమ ధర్మాలని ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఎందుకంటే రామాయణం అనేది వేదోపబ్రహ్మణం. కాబట్టి వేదోపబ్రహ్మణం అని మనం చెప్తున్నప్పుడు వేదాలలో 4 ఈ చతుర్విధ ఫల పురుషార్థాలు ఎలాగైతే పట్టుకోవాలి అనేది చెప్పడం ఉంది. కాబట్టి రామాయణంలో కూడా ఈ గృహస్థాశ్రమ ధర్మాలని చెప్పడం జరుగుతుంది. అయితే దీని తర్వాత శ్రీరామాయణ అయోధ్యాకాండలో శ్రీరాముడు కదలకుండా ఉండేవాడు, చుట్టూ ఉండే ప్రతి వాళ్ళు కదులుతూనే ఉంటారు. మీకు ఇది బాగా అర్థం అవ్వడానికి ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉందనుకోండి, ఆ ఫ్యాన్ యొక్క ఏదైతే ఆ మధ్యలో ఏదైతే ఒక రాడ్ ఉంటుందో ఆ రాడ్ కదలదు. ఆ రాడ్ని ఆధారం చేసుకొని చుట్టూ ఉండే వింగ్స్ కదులుతూ ఉంటాయి. కాబట్టి అయోధ్యాకాండలో ప్రత్యేకించి శ్రీరాముడు కదలని వాడైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కదులుతూ ఉండేవాళ్ళు. ఆ కదులుతూ ఉండేవాళ్ళు ఎట్లా కదులుతారు? రాముణ్ణి ఆధారం చేసుకొనే కదులుతారు. అంటే రాముణ్ణి ఆధారం చేసుకొని కదలడం అంటే రాముడి అందే తిరుగుతూ ఉంటుంది ఆ స్టోరీ అంతా, కానీ రాముడు కదలడు. అంటే కదలడు అంటే మనసు చలించదు అని అర్థం. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. కదలడు అంటే మనసు చలించకుండా దృఢంగా నిశ్చలంగా ఉన్నపళంగా ఒక నిర్మలమైన, ఎలాగైతే ఒక తటాకం ఒక లేక్ ఉంటుందో అంత నిర్మలంగా ఉంటుంది శ్రీరాముడి మనస్సు ఎల్లప్పుడూ. కానీ తను ఉండే పరిస్థితులు ఎటువంటివి అంటే పరిస్థితుల్ని మటుకు మీరు చూస్తే కదిలిపోతూ ఉండవలసిన పరిస్థితి అది. కాబట్టి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కదిలిపోతారు. లక్ష్మణస్వామి కదిలిపోతారు, దశరథుడు కదిలిపోతాడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి కదిలిపోతారు, భరత శత్రుఘ్నులు కదిలిపోతారు, మందర, కైకేయి వీళ్ళందరూ కదిలిపోతూ ఉంటారు. రాముడు మటుకు నిశ్చలంగా ఉంటాడు. అది అయోధ్యాకాండ యొక్క గొప్పతనం. అట్లాంటి అలవాట్లు మనం చేసుకోవాలి మన నిజ జీవితంలో. అయోధ్యాకాండ చెప్పుకొని గృహస్థాశ్రమంలో గృహస్థు ఉండవలసిన విధానాలు తెలుసుకొని మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవడమే అయోధ్యాకాండ యొక్క ఒక టీచింగ్ అన్నమాట. కాబట్టి మరి రాముడు ఎట్లా ఉంటాడండి అట్లా కదలకుండా అంటే, ఇప్పుడు సుఖం దుఃఖం అని 2 పదాలు ఉన్నాయి. ఈ సుఖం అనే పదం దుఃఖం అనే పదానికి ఈ ఖ అనేది ఒకటే. సుఖ దుఃఖ ఈ ఖ అనేది ఒకటే. ఆ ఖ అనే దానికి సు యాడ్ చేస్తే సుఖం, దు యాడ్ చేస్తే దుఃఖం. అవునా కదా? కాబట్టి ఇప్పుడు మనస్సు ఎనీ ఫీలింగ్, ఈ మనస్సుకి వచ్చిన ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. ఇవాల్యుయేట్ చేసి ఏదో ఒక బకెట్లో పడేస్తూ ఉంటుంది మనస్సు. అంటే మనస్సుకి నచ్చిన ఫీలింగ్ అనుకోండి, దాన్ని సుఖం బకెట్లో పడేస్తుంది. మనసుకి నచ్చని ఫీలింగ్ అనుకోండి, దాన్ని దుఃఖం బకెట్కి పడేస్తుంది. కాబట్టి ఆ ఖ అనేది మారదు, ఈ సు దు మటుకు మారిపోతూ ఉంటాయి. ఆ ఖ మారని ఖ ఏదైతే ఉందో అది శ్రీరాముడు. ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే ఆకాశం ఉన్నది ఉంది అట్లానే, ఆకాశం మారదు
కానీ ఆకాశం చుట్టూ మబ్బులు వచ్చేసాయి అనుకోండి, ఆకాశం అట్లానే ఉంటుంది, మబ్బులే వచ్చాయి. మబ్బులు వెళ్ళిపోయి సూర్యబింబం వచ్చేసింది అనుకోండి, సూర్యబింబం వచ్చింది అవుతుంది, కానీ ఆకాశం మటుకు అట్లానే ఉంటుంది. ఎట్లాగైతే ఆకాశం అట్లా కదలకుండా, సూకి దూకి కదలకుండా ఎట్లాగైతే ఉంటుందో అట్లాగే సుఖానికి దుఃఖానికి కదలకుండా ఉండడమే వైరాగ్యానికి మనం దగ్గరైతున్నట్టు లెక్క. ఇది మనం చెప్పుకోవడం చాలా సులభంగా ఉంటుందండి, కానీ మనసు అనేది ఒప్పుకోదు. అందుకనే ఆ మనస్సుని నియంత్రించడమే సాధన. సాధన అంటే ఇంకేదో కాదండి, సంధ్యావందనం చేయి. ఎందుకంటారు ఆ సాధన చేయమని? ఎందుకంటే ఆ ధ్యానం చేస్తున్నప్పుడు, ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆ ధ్యానం అలవాటైతుంది, మనస్సుకి అలవాటయ్యి వేరే ఆలోచనలు రాకుండా చేస్తుంది ధ్యానం. అట్లా ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యానాన్ని మనస్సు పట్టుకొని అలవాటు చేసుకొని ఆ అలవాటులో ఇతర ఆలోచనలు లేకుండా ఉంటుంది మనస్సు. అంటే టోన్ డౌన్ అయిపోతుంది అనమాట. ఆ మైండ్ టోన్ డౌన్ అయి సాత్వికత్వానికి దగ్గర పడిపోయి ఆ ఆలోచనలు లేని స్థాయికి ఎదిగే ప్రయత్నం చేస్తాం. అదే సాధన అంటే. కాబట్టి ఈ సుఖం దుఃఖం అనేది మనసుకి నచ్చినదేమో అది సుఖం కింద క్లాసిఫై చేస్తుంది, మనసుకి నచ్చనిది దాన్ని దుఃఖం కింద క్లాసిఫై చేస్తుంది. అలాగే అండి, ఇది బాగుంది, మరి దాన్ని మనం ఎట్లా ఎదగాలి అంటే మనసుకి నచ్చింది నచ్చంది అనే క్రైటీరియా తీసుకోకుండా ఏది ధర్మము, ఏది మనం చేయవలసిన ధర్మం ఉంది అనేది చూసుకొని ఆ ధర్మాన్ని పట్టుకొని వెళుతూ ఉండడం, ఇదే మనకి ఆధ్యాత్మిక రహస్యం. అంటే ధర్మం పట్టుకొని ఆ ధర్మాన్ని అనుసరించి దాని ప్రకారం కర్మ చేస్తూ ఉండడమే ఇంకా రహస్యం, అంతే. అది సుఖమా అది దుఃఖమా అని ఆలోచించకుండా, ఎందుకంటే అది మనం సుఖం అనుకున్నాం అనుకోండి, అంటే మనస్సు దాన్ని సుఖం కింద క్లాసిఫై చేసింది అనుకోండి, ఇంకా కావాలి ఇంకా కావాలి అని కోరుకుంటుంది. ఇప్పుడు నిద్ర ఉంది అనుకోండి, నిద్రని మనస్సు సుఖం కింద క్లాసిఫై చేస్తుంది. కాబట్టి వాడు పొద్దున 7, 8, 9, 10 అయినా కూడా ఇంకా బాగుంది, ఇంకా సుఖంగా ఉంది, ఇంకా సుఖంగా ఉంది అని నిద్ర లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే దుఃఖం అనుకోండి, అబ్బా ఇప్పుడు లేచేయాలా, అబ్బా ఇప్పుడే ఏం లేస్తానులే, ఇంకాసేపు పడుకుందాంలే అని అని సూచన చేస్తుంది మనస్సు. ఆ సూచనని మనం ఈ సుఖ దుఃఖాలలోనే మనము ద్వంద్వాలు అంటారు వీటిని, ఈ ద్వంద్వాలలోనే మనము మునిగిపోయామనుకోండి, ధర్మంగా చేయవలసిన కర్మానుష్ఠానం ఎప్పటికీ చేయము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్వంద్వాలని దాటగలిగితే పొద్దునే లేవాలి, లేచి ఫలానా సాధన చేయాలి, సాధన తర్వాత ఏదో వ్యాయామం సమ్ ఎక్సర్సైజ్ సమ్ యోగా చేయాలి, లేదంటే వాకింగ్ ఏదో ఒకటి చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దాని తర్వాత ఇలా ఫలానా వేరేవన్నీ చేసుకున్న తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగ వ్యవహారాలు ఏంటో చూసుకోవాలి. అట్లాగా ఒక నీ కర్మానుష్ఠానం, ధర్మబద్ధంగా కూడిన కర్మానుష్ఠానానికి ప్రతిబంధకాలుగా ఉండేవే ఈ సుఖ దుఃఖాలు. కాబట్టి ఇది సుఖమా ఇది దుఃఖమా అని మనస్సుని ఆ విచ్చలవిడి తత్వం ఇవ్వకుండా, సుఖం అయినప్పటికీ నువ్వు నిశ్చలంగా ఉండు, దుఃఖం అయినప్పటికీ నువ్వు పెద్ద పట్టించుకోకు దాన్ని. దుఃఖమున్నా సుఖమున్నా సమంగా చూడడమే గొప్పతనం. ఆ గొప్పతనం సాధన వల్ల వస్తుంది, అంటే మనస్సుని నియంత్రించడం వల్లనే వస్తుంది. అట్లా మనస్సుని నియంత్రించిన వాడే అయోధ్యకాండలోని శ్రీరామచంద్రుడు. అది ఎట్లా చేశాడు అనేది మనం చెప్పుకుంటూ దాని ప్రకారం మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి కదలని వాడు రాముడైతే చుట్టుపక్కల ఉండే పాత్రలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. అట్లాగా కదిలిపోతూ ఉన్నాయి కాబట్టే గచ్చత అన్న పదంతో అయోధ్యాకాండ మొదలుపెట్టారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి అంటారు, గచ్చతా మాతుల కులం భరతేన తథానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృతః. గచ్చత అన్న పదంతో మొదలు పెట్టారు. ఎందుకు? కదిలిపోతూ ఉన్నారు. కదలడం అంటే గచ్చత అంటే వెళ్ళిపోవడం. ఏమంటున్నారు ఇక్కడ బాహ్యంగా అర్థం ఏమిటి? గచ్చత మాతుల కులం భరతేన తథానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో
నీత ప్రీతి పురస్కృత అంటున్నారు. అంటే గచ్చతా మాతులకులం, మామగారి మేనమామ ఇంటికి భరతుడు బయలుదేరిపోయాడు, వెళ్ళిపోయాడు. గచ్చత ఎందుకు, ఇందాకే చెప్పుకున్నాం మనం, కదిలిపోతూ ఉంటారు. ప్రతి పాత్ర అయోధ్యకాండలో కదిలిపోతూనే ఉంటుంది, రాముడు తప్ప. దాన్ని సూచిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. అయితే గచ్చతా మాతులకులం, భరతుడు మనం బాలకాండలో ఏం చెప్పుకున్నాం, ఈ కేకయ రాజు యొక్క కొడుకైన ఈ యుధాజిత్తు అయోధ్యకి వచ్చాడు. ఎవడు యుధాజిత్తు అంటే భరతుడి మేనమామే యుధాజిత్తు, అంటే కైకేయి వాళ్ళ సొంత తమ్ముడు. ఇతను భరతుడిని తీసుకువెళదామని అయోధ్యకి రావడం జరిగింది. అయోధ్యలో భరతుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అందరూ మిథిలకి వెళ్ళారండి. ఎందుకంటే వివాహం కోసం మిథిలకి వెళ్ళారు అని వినగానే యుధాజిత్తు కూడా అయోధ్య నుంచి మిథిలకి వెళ్ళాడు. మిథిలకి వెళ్ళి బృందంతో అందరూ అయోధ్యకి వచ్చారు. ఇప్పుడు యుధాజిత్తు వచ్చింది దేనికోసం, భరతుణ్ణి కొన్ని రోజులు ఆ కేకయ రాజ్యానికి తీసుకెళ్ళడానికే కదా ఇప్పుడు యుధాజిత్తు వచ్చింది. కాబట్టి వచ్చిన పనికి అనుగుణంగా యుధాజిత్తు వచ్చి దశరథుడిని అడుగుతాడు, నేను భరతుణ్ణి తీసుకువెళ్తాను అని. దశరథుడు చూడండి, ఇక్కడ దశరథుడు నిర్మోహమాటంగా ఏమి ఆలోచన లేకుండా భరతుణ్ణి నువ్వు తీసుకువెళ్ళు అని అంటాడు యుధాజిత్తుతో. ఇప్పుడు చూడండి, దశరథుడి మనస్సులో కొంచెం వేరే ఆలోచనలు ఏవో తగులుతున్నాయి. ఎందుకు ఆ వేరే ఆలోచనలు తగులుతున్నాయి అనేది చెప్పుకుందాం మనం. కానీ ఊర్జిత కథోపేతంబు అన్నారు పెద్దలు అయోధ్యాకాండని. అంటే అడుగు తీసి అడుగు పెడితే సస్పెన్స్గా ఉంటుంది. అంటే ఏమి జరుగుతోంది తర్వాత ఫ్యూచర్లో, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది తెలియకుండా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ మాటలు అట్లా ఉంటాయి, ఎవరి మాటలు ఎట్లా ఉంటాయో చెప్పుకుందాం మనం. కాబట్టి ఇప్పుడు దశరథుడు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వీళ్ళు పిల్లలు పెళ్లి చేసుకొని ఇప్పుడే వచ్చారు, వచ్చి కొన్ని రోజులైంది. దీని తర్వాత ఇప్పుడే భరతుణ్ణి తీసుకొని వెళ్ళిపోతా అంటున్నాడు ఏమిటి అనే ఆలోచన లేకుండా యుధాజిత్తు అడిగిన దానికి ఒప్పుకున్నాడు దశరథుడు. అయితే భరతుడితో పాటు ఏమంటున్నారు ఇక్కడ, భరతేన తదానగః శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో. భరతుడితో పాటు అంట శత్రుఘ్నుడు వెళ్ళాడంట. నిత్య శత్రుఘ్నో అంటే నిత్యము శత్రువులతో యుద్ధం చేసేవాడే, శత్రువుల్ని గెలిచేవాడే శత్రుఘ్నుడు. నిత్యము శత్రువులతో యుద్ధం చేసేవాడే శత్రుఘ్నుడు. శత్రువులు అంటే అంతఃశత్రువులండి. అంటే ఈ కామక్రోధ మోహం లోభ మదమాత్సర్యాదులే అంతఃశత్రువులు. కాబట్టి అట్లాగా శత్రువుల్ని గెలిచిన వాడంట ఈ శత్రుఘ్నుడు. కాబట్టి ఇట్లాంటి శత్రుఘ్నుడు భరతుడితో పాటు వెళ్ళాడు అంట. ఇది రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో రాముడితో పాటు కూడి ఉండేది లక్ష్మణుడైతే, భరతుడితో పాటు కూడి ఉండేది శత్రుఘ్నుడు. కాబట్టి భరతుడు ఎక్కడికి వెళితే ఆటోమేటిక్గా శత్రుఘ్నుడు కూడా వెళ్ళిపోతాడు భరతుడితో. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే మైత్రి అటువంటిది. అట్లా అని వేరే వాళ్ళతో వీళ్ళు ఒక బ్యాచ్ అండి, రామలక్ష్మణులు ఒక బ్యాచ్, భరత శత్రుఘ్నులు ఇంకో బ్యాచ్, ఈ బ్యాచ్ గొడవలు పడతాయి అనే ఆలోచనలు లేవు. నాలుగు బాహుల్లాగా ఉంటారంట దశరథుడికి. అంటే దశరథుడికి 4 చేతులు ఉన్నాయనుకోండి, ఈ చేయి అంటే నాకు ఎక్కువ ప్రీతి, ఈ చేయి అంటే ప్రీతి తక్కువ అని ఉంటుందా అండి? ఉండదు. అట్లా 4 చేతుల్ని సమంగానే చూసుకుంటాను. మనకు గనక 4 చేతులు ఉంటే, మనకి గనక ఎందుకు 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయండి, నాకు లెఫ్ట్ లెగ్ మిడిల్ ఫింగర్ నాకు అసలు నచ్చదు అంటామా మనము? లేదంటే రైట్ లెగ్ థంబ్ నాకు నచ్చదు అంటామా మనము? మనం ఎందుకనము? ఎందుకంటే ప్రతిదీ మనలో ఉండే అవ్యయమే. కాబట్టి అట్లాగంట దశరథుడికి ఈ 4 కుమారులు. కాబట్టి భరతుడితో పాటు శత్రుఘ్నుడు వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? మేనమామ యొక్క ఆ కేకయ రాజ్యానికి. కేకయ రాజ్యం అంటే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సమ్వేర్ ఇన్ అండ్ అరౌండ్ రష్యా అంటారు పెద్దలు కేకయ రాజ్యం అంటే. కాబట్టి ఆ కేకయ రాజ్యానికి శత్రుఘ్నుడు ఎవరితో వెళ్ళాడంటే భరతుడితో వెళ్ళాడు. అట్లా వెళ్ళడం జరిగిందంట. నీత ప్రీతి పురస్కృత. అట్లా వెళ్ళడం జరిగిన తర్వాత ఏమైతోంది ఇక్కడ, రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల్లో ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఇక్కడ ఉండిపోయారు. భరతుడు శత్రుఘ్నుడు మటుకు మేనమామ గారింటికి వెళ్ళిపోయారు.
మరి ఇప్పుడు మేనమామ గారింటికి వెళ్ళిపోయాడు అంటే దశరథ మహారాజు ఎట్లా పంపించాడు అనేది మొట్టమొదటి ప్రశ్న. దశరథ మహారాజు అసలు పంపించకుండా ఉండవలసిందేమో అనే ఆలోచన కనుక మనం ఆలోచిస్తే ఎందుకు దశరథ మహారాజు ఇట్లాంటి పని చేశాడు అనేది ఎదరెదరా చెప్పుకుంటాం మనం. దశరథ మహారాజు మనసులో ఏమన్నా ఇతర ఆలోచనలు ఉన్నాయా అంటే భరతుడు గనక ఇక్కడే ఉంటే తన మనసులో ఉండే ఆలోచనలు తను ఇంప్లిమెంట్ చేయలేడేమో